యువకుడి సాహసాలు చూసి విస్మయానికి లోనయ్యారు కదా. కానీ దాని వెనుక కష్టం తెలిస్తే మాత్రం మనసు భారమవ్వడం ఖాయం. కుటుంబాన్ని పోషించడం కోసం ఇతను ఇలాంటి ప్రాణాంతక సాహసాలకు తెగబడుతున్నాడు. ఇతని పేరు ముర్యాద్ అలియాస్ మౌలాలి. కడప జిల్లా పొద్దుటూరులో ఉండే మౌలాలి 20 ఏళ్ల క్రితం విజయవాడలో పాలిష్ రాళ్ల కర్మాగారంలో పనిచేసేవాడు. అక్కడే ట్యూబ్లైట్లు, పింగాణీ కప్పులు, ఇసుకను తినే టెక్నిక్ వంటపట్టించుకున్నాడు. మొదట్లో సరదాగా ఈ పని చేసినా రాను కుటుంబ పోషణకు ఇదే మార్గమైంది. ఎన్ని ట్యూబ్లైట్లు ఇచ్చినా చేతులు కాళ్లతో పగలగొట్టి ఆ గాజు ముక్కలను కరకర నమిలేస్తుంటాడు. గంటకు 36 టీ కప్పుల్ని స్వాహా చేసేస్తాడు. గోలీలను అమాంతం గుటుక్కుమనిపించి ఆ తర్వాత నెమ్మదిగా బయటకు తీసి చూపిస్తాడు. ఇక ఇసుక అయితే చెప్పనే అవసరం లేదు. మనం అన్నం తిన్నట్లుగా తినేస్తాడు. ఇవన్నీ తిన్నాక నీళ్లు తాగి నోరు తెరిచి ఖాళీ నోటిని చూపిస్తాడు. ఒంటికి కిరోసిన్ పూసుకుని మండించుకుని షోకి ఫినిషింగ్ టచ్ ఇస్తాడు. మౌలాలి చేసే ఈ విన్యాసాలు చూసేవాళ్లకు ఆశ్చర్యం కలిగించినా ఆలోచిస్తే ఒళ్ళు గగుర్పాటుకు లోనవ్వడం ఖాయం. మరి మౌలాలి ఇంత సాహసానికి ఎందుకు ఒడిగడుతున్నాడు అంటే భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి వేరే మార్గం లేదంటాడు. ప్రేక్షకులు ఇచ్చిన డబ్బుతోనే తన జీవనం గడుస్తుందని చెబుతాడు. ట్యూబ్లైట్లు ఎన్నైనా తినగలుగుతా, మామూలుగా 150 గోళ్ళు తిని మళ్ళీ తీయగలుగుతా. తారాలు మా పిష్నాలు మొంటేసుకుంటా. 3 పుల్లు ఇసుక తింటా. గంటకు వచ్చి 36 టీ గ్లాసులు తింటా. 3 పుల్లు ఇసుక తింటా గంటకు. నా భార్య బిడ్డలకు అదే కడపాత్రం నేను చేసుకునేది. తన భర్త ఇలాంటి ప్రాణాంతక విన్యాసాలు చేస్తుంటే భయం వేస్తున్నా కుటుంబం గడవడానికి తప్పడం లేదంటోంది మౌలాలి భార్య ఫాతిమా. ప్రభుత్వం దయతరచి తమను ఆదుకోవాలని, ఏదో ఒక పథకం కింద ఉపాధి చూపించి ఉండడానికి ఇల్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఎవరు ఏం సాయం చేయాలా, తెచ్చుకోవాలా, తినాలా, వద్దంటే వినడాది. ఏదైనా రేపు ఏదైనా ప్రాబ్లం వస్తుంది ఎన్నిసార్లు చెప్పినా వినడు. మాకు అదే ఆధారకం కదా, నీళ్ళు అదే ఏం చేస్తామని దాని మీదనే బతకాలా మేము. ఇట్లా మీ గవర్నమెంట్ ఏదైనా మాకు సాయం చేస్తుందంటే ఏం సాయం చేయదు. కనీసం ఇల్లు కానీ మాకు లేదు. అర్హత లేని వాళ్లు, డబ్బున్నా పేదలుగా చెప్పుకుని రాజకీయ నాయకుల సర్కారీ పథకాలతో లబ్ధి పొందుతుంటే అర్హులైన నిరుపేదలు నిలువ నీడలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణ కోసం ప్రాణాలు సైతం ఫణంగా పెడుతున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కరుణిస్తుందా? మౌలాలికి ఉపాధితో పాటు నివాస యోగాన్ని కలిగిస్తుందా అనేది చూడాలి.